మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఇన్ని రోజులు 6లో ఉండే గురువు సప్తమంలోకి వచ్చాడు జూన్ 2 నుంచి. అయితే ఈ సప్తమంలో ఉండేటువంటి గురువు దగ్గరికి శుక్రుడు వచ్చి చేరుతున్నాడు. 2 గ్రహాల కలయిక ఒక యోగంగా చెప్తూ ఉంటారు. ఆ రకంగా ఇప్పుడు ఉండేటువంటి గోచారంలో 2 గ్రహాలు కలిసి ఉన్నవి గురు శుక్రులే. 8వ తేదీ నుంచి జూన్ 8 నుంచి ఇవి ఒక 25 రోజుల పాటు శుక్రుడు గురువుతో కలిసి ఉంటాడు. దాని తర్వాత మారిపోతాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, మిగతా అంశాలన్నీ కూడా ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ సప్తమంలోకి ఎప్పుడైతే శుక్రుడు వచ్చి చేరాడో ముఖ్యంగా ఇక్కడ 2 విషయాలు. ఒకటి, వివాహం కోసం ఎప్పటి నుంచో తపన పడుతున్నటువంటి వారికి ఇక్కడ గోచారం అనుకూలించడం మూలంగా మీకు వివాహ సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. రెండవది, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారి కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రదేశం మారడం. 2 గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో ప్రదేశం మార్పునిస్తుంది. మరియు మీకు మాత్రమే కాకుండా మీ జీవిత భాగస్వామికి కూడా ఎప్పటి నుంచో ఉద్యోగం లేదు, ఒకరే చేస్తున్నారు, ధనం సరిపోవట్లేదు, వచ్చిన డబ్బులు రెంట్కి వాటికి వీటికి అయిపోతున్నాయి, కానీ కొన్ని అప్పులు ఉన్నాయి, జీవిత భాగస్వామి కూడా ఉద్యోగం చేస్తే బాగుందని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేస్తున్నా కుదరదు. కానీ ఇప్పుడు ఉండేటువంటి కండిషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ యొక్క ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో, అందులో ముఖ్యంగా బ్యాంకింగు, టీచింగు, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన, ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి రంగాలలో మీకు అనుకూలత కలుగుతుంది. అదేవిధంగా 3వ భావంలో ఎప్పుడైతే శని భగవానుడు ఉన్నాడో, శని మీద గురువు దృష్టి ఉందో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. శని పైన గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే ఉందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటంటే, సహజంగానే 3వ భావంలో శని ఉన్నందుకు ప్రయత్న లాభాన్ని, మనం మొండిగా ఏదైనా ఒక ప్రయత్నం చేసినప్పుడు సక్సెస్ని ఇస్తాడు. కానీ గురు బలం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రయత్నానికి భగవత్ అనుగ్రహం కలిగినట్టు అర్థం అనమాట. కాబట్టి మీ ప్రయత్నానికి, మీ సంకల్పానికి భగవత్ అనుగ్రహం కలిగిన ఫలితం వస్తుంది అక్కడ. అయితే అష్టమంలో కేతు ఉన్నందుకు, 4వ భావంలో కుజుడు ఉన్నందుకు కూడా ఈ సప్తమంలో ఉండేటువంటి గ్రహాలు, సప్తమం మీద శుక్రుడి మీద కుజుడు దృష్టి ఉన్నందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనం మీద వెళ్ళేటప్పుడు అతివేగం పనికిరాదు. వాహనాల మూలంగానే, వాహన సంబంధంగానే ఏదో ఒక ఘర్షణ ఏర్పడము, భూముల మూలంగా చిన్న చిన్న ఘర్షణలు ఏర్పడడం, భూయోగాలు కలగడం. కాకపోతే కొంచెం ఈ ఫైరీ రిలేటెడ్ థింగ్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తాతగారు ఆస్తి విషయంలో కూడా ఎక్కడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ గ్రహాల యొక్క కలయిక అనేటువంటిది గోచారంలో జరిగితే ఒక ఫలితము, మీ జన్మజాతకంలో జరిగితే ఒక ఫలితం అండి. ఇప్పుడు ఇదే గురు శుక్రుడు యొక్క విషయం తీసుకుందాం. మీకు జన్మజాతకంలో ఒక్కొక్క స్థానంలో ఉంటే ఒక్కొక్క ఫలితం ఇస్తుంది గురు శుక్రుడికి సంబంధించింది. లగ్నంలో ఉన్నాడు అనుకోండి, మనిషి సాటిస్ఫాక్షన్, విపరీతమైన సాటిస్ఫాక్షన్లో ఉంటాడు మనిషి. అంటే ఉన్న దాంట్లో సంతృప్తిగా బతుకుతాడు గురు శుక్రుడు ఎక్కడున్నా ఫస్ట్ అయితే లగ్నంలో ఉంటే మరింత ఎక్కువ అండి. లగ్నంలో కానీ, పంచమంలో కానీ, భాగ్యంలో కానీ ఉంటే వీరు ఉన్న దాంట్లో 10 రూపాయలు వచ్చినా సాటిస్ఫాక్షన్, 100 రూపాయలు వచ్చినా సాటిస్ఫాక్షన్, 1 కోటి రూపాయలు వచ్చినా సాటిస్ఫాక్షన్. కోట్లు సంపాదించే వ్యక్తి కూడా ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోయి నెలకి ఒక 15,000, 10,000 రూపాయలు జాబ్ చేస్తారు, అప్పుడు కూడా సాటిస్ఫాక్షనే ఉంటాడు. ఈ గ్రహాల యొక్క కలయిక అంత గొప్పది, గుర్తుపెట్టుకోండి. కానీ ఇదే గురు శుక్రుడు 2వ భావంలో ఉన్నాడు అనుకోండి, వీళ్ళు ఎక్కువగా టీచింగు, ట్రైనింగ్, ఫ్యాషన్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో వీళ్ళు వెతుక్కోవాలి. మీ పర్సనల్ చార్ట్లో కనుక గురు శుక్రులు ఇద్దరు 2లో ఉంటాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ ధనాధిపతి యొక్క స్థితి కూడా ఎలా ఉందో చూసుకోవాలి. మీ ధనాధిపతి బాగున్నాడు, 2లో ఈ 2 శుభగ్రహాలు ఉన్నాయి, ఈ లగ్నానికి శుభులు, బాగుంది, కండిషన్ బాగుంది, అప్పుడు వీళ్ళు జన్మించిన కుటుంబంలోనే అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇబ్బంది పడరు 2లో కనుక ఉంటే. ఇంకా 2వ అధిపతి పూర్తిగా పాడైపోయి రావుకైతే యాక్సిస్లో పడితే తప్ప, ఆ దశలు రాకపోతే తప్ప, దశలు వచ్చాయి ఒక యుక్త వయసులో అంటే చాలా బాగుంటుంది. 3లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం వివరణ ఇవ్వడానికి వీళ్ళకి మంచి స్కోప్ ఉంటుంది, అన్నదమ్ములతో కొంత సఖ్యత ఉంటుంది. కాకపోతే 3వ అధిపతిని కూడా చూడాలి. ఎప్పుడు కూడా 3లో ఉండే గ్రహాలు 3వ అధిపతి. దీనివల్ల ఏంటంటే సామరస్యంగా ఏదైనా సరే చాలా నీట్గా మాట్లాడుకొని సెట్ చేసుకోవడానికి బాగుంటుంది ఈ కాంబినేషన్. 4లో ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటిది ఎక్కువ ప్రాపర్టీస్ మీద చేయాలి, విద్య మీద చేయాలి. ఎంత విద్య చదువుకుంటే అంత బాగుంటుంది, ఎంత ప్రాపర్టీస్ తీసుకుంటే అంత బాగుంటుంది. ఖచ్చితంగా 2 ప్రాపర్టీస్ ఉంటాయి, అది కార్లు కావచ్చు, వాహనాలు కావచ్చు, గృహాలు కావచ్చు, ఏదైనా కానీ. పంచమంలో ఉన్నప్పుడు మంచి శుభమైనటువంటి ఫలితాలు, అంటే మంచి సంతానం కలిగిస్తుంది. 6లో ఉన్నప్పుడు మాత్రం గురువులతోని
స్త్రీలతోని శత్రుత్వాన్ని ఇస్తుంది. కాకపోతే ఇది కూడా కొంతవరకు ధన యోగాన్ని ఇస్తుంది. కంఫర్ట్ జాబ్స్ని వీళ్ళు వెతుక్కుంటారు. సప్తమంలో ఉన్నప్పుడు మిమ్మల్ని గైడ్ చేసే శ్రీమూర్తి రావడం, మీకు చక్కగా అంటే అందమైన అమ్మాయి లేదా అందమైన అబ్బాయి, చక్కటి రూపురేఖలు, చక్కటి గైడ్ చేసేవాళ్ళు మీ భాగస్వామిగా వస్తూ ఉంటారు. అష్టమంలో ఉన్నప్పుడు కొంత ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి వస్తుంది. అంటే ఇన్సూరెన్సెస్ కట్టడం, ఇన్సూరెన్సెస్ ఫీల్డ్స్లో మీరు ఉండడము, పిహెచ్డీస్ చేయడము, ఇటువంటి వాటి మూలంగా, లేదా తాతగారి ఆస్తి మూలంగా కలిసి వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ అధిపతి కూడా ఎలా ఉన్నాడో చూడాలి. భాగ్యంలో ఉంటే దేవత అనుగ్రహం అధికంగా ఉంటుంది. దశమ స్థానంలో ఉంటే టీచింగ్, ట్రైనింగ్, ఫ్యాషన్ రిలేటెడ్, ఫైనాన్షియల్ రంగాల్లో మీరు కనుక ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. లాభంలో ఉన్నప్పుడు ఇటువంటి రంగాల్లోనే వ్యాపార రంగాల్లో బాగుంటుంది. ఫ్యాషన్ కానీ, ట్రైనింగ్స్ కానీ, టీచింగ్ కానీ, ఇట్లాంటి విషయాల్లో 12వ భావంలో కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఇది కొంతవరకు మ్యారిటల్ లైఫ్ విషయంలో ఇక్కడ 12వ అధిపతిని కూడా పరిశీలన చేయాలి. లేనట్లయితే ఒక్కొక్కసారి ఇది ఏమవుతుందంటే 2 వివాహాల యోగాన్ని కూడా ఇస్తుంది. ఇలాగా 2 గ్రహాల కలయిక ఒక యోగాన్ని క్రియేట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆ యోగము శుభంగా ఉందా, ఇబ్బందిగా ఉందా, 2 గ్రహాల కలయిక. ఎందుకంటే ఇప్పుడు మనం అంటే గురు శుక్రులు మాట్లాడుకున్నాం. అదే కుజరాహువులు మంచిది కాదు, శనికేతువులు మంచిది కాదు, రవిరాహు మంచిది కాదు. అయితే ఒక్కొక్కసారి మంచి కూడా చేస్తుంది. ఎప్పుడు అంటే అక్కడ పడేటువంటి పోర్ట్ఫోలియో, అంటే ఆ అధిపతి ఎలా ఉన్నాడు, ఆ గ్రహం యొక్క బలాబలాలు ఎలా ఉన్నాయి, మహాదశలు అంతర్దశలు ఎలా ఉన్నాయి, నవాంశ చక్రంలో ఉండేటువంటి బలం ఎలా ఉంది అనేటువంటి దాన్ని కూడా మనం పరిశీలన చేయాలి. అయితే ఏ గ్రహాలు ఎక్కడ ఎలా ఉన్నా ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి, మీరు కనుక లలిత అమ్మవారిని నమ్ముకొని లలితా సహస్రనామాలు నిత్యము చేయగలిగితే మిమ్మల్ని ఆ అమ్మవారు ఒక తల్లి బిడ్డని కాపాడినంతగా ఖచ్చితంగా అదే విధంగా కాపాడుతుంది. చూడండి, మనం ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవరాశిని చూస్తూ ఉంటాం. ఆ ప్రతి జీవరాశిలో కూడా చూడండి, కోడి ఉంది, తన పిల్లలంతా జాగ్రత్తగా కాపాడుతుంది, గద్దెత్తి వెళ్ళిపోకుండా. అదేవిధంగా ఏ జీవరాశి అయినా సరే, కోడి దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి, క్రూర మృగాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఎలాగైతే కాపాడుతుందో అంతే విధంగా మీకు అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే మీకు ఒకటి నిత్యము చేయడం వల్ల మీకు కష్టాలు ఉన్నా సరే దాన్ని అధిగమించేటువంటి శక్తి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఏమైపోతుందో మహా అంటే సరే ఇప్పుడు కష్టపడించాను, రేపు పొద్దున సుఖపడతాను కదా అని ఒక తెలియని ఒక మనోధైర్యం పెరుగుతుంది. రెండవది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయడం తెలియాలి, ఎలా హ్యాండిల్ చేయాలి దీన్ని. మూడవది ఏంటంటే ఆ కష్టము ఖచ్చితంగా మీ జీవితంలోంచి తొలగిపోవడం జరుగుతుంది. ఈ 3 ఖచ్చితంగా మీరు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ద్వారా తొలగిపోతాయి. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇలాంటి కాంబినేషన్స్ అంటే ఒక మంచి కాంబినేషన్ ఉన్నప్పుడు గోచారంలో గ్రహాలు గనక అనుకూలిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఒకటేసారి మనం చూస్తూ ఉంటాం, చూసారా, కోట్లకు వెళ్ళిపోయాడండి అని. అలా కాకుండా బ్యాడ్ కాంబినేషన్స్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శనికేతువులు కానీ, రవిరాహులు కానీ, కుజశని కానీ, కుజబుధులు కానీ, లేకపోతే కుజరాహు కానీ, చంద్రరాహు కానీ, ఇలాగ శని రాహు కానీ, ఇలా కొన్ని బ్యాడ్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఆ గోచారంలో ఉండేటువంటి శని కానీ, రాహు కానీ, కేతు కానీ ప్రతికూల ఫలితాలు వచ్చేటప్పుడు మాత్రం మీరు నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. లేదంటే ఏ పాపగ్రహాల వల్ల కలిసి వచ్చిందో ఆ పాపగ్రహాల దగ్గర దీపారాధన చేసి అప్పుడు లలిత చదువుకోండి. అప్పుడు దాని మూలంగా ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ దోషం తొలగిపోతుంది. అయితే దీంతో పాటు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఉండేటువంటి వాస్తు కూడా ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. మనకు ఆల్ ఆఫ్ సడన్గా చాలా ఎక్కువ ఇబ్బంది వస్తుంది అంటే నైరుతి పాడైందని అర్థం. ధనపరంగా ధనం అసలు ప్రొడ్యూసే అవ్వట్లేదు అంటే ఆగ్నేయం దోషం అయిందని అర్థం. అంటే ఏం లేదు, పెరగడం లేదా తగ్గడం, అక్కడ పెట్టకూడని వస్తువులు పెట్టడం, నీరు ఎక్కువగా పెట్టడం ఆగ్నేయంలో జరుగుతుంటుంది. అసలు ధనం ఎప్పుడూ నిలబడదండి. ఉత్తరం పాడైంది. ఎప్పుడు రోగాల బారిన పడుతున్నాం, వాయువ్యము లేదా ఉత్తర ఈశాన్యం పాడైంది, ఉత్తర ఈశాన్యం పాడైంది. ఆలోచన విధానం దెబ్బతిన్నది, ఈశాన్యం పాడైంది. సంతానం సరిగ్గా సఖ్యత లేదు, ఈశాన్యం పాడైంది. సమాజంలో సరైనటువంటి ఇది లేదు, తూర్పు పాడైందని అర్థం చేసుకోవాలి. ఇది చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.